LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకుని 100 రోజులు పూర్తయిందంతే. ఈ కొద్ది సమయంలోనే ప్రపంచం మొత్తం రచ్చ రచ్చ చేసేస్తున్నారు. నిజానికి రచ్చ అనే మాట చాలా చిన్నదే. వైట్ హౌస్ లోకి ట్రంప్ అడుగుపెట్టిన తొలి రోజునే ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టేసి వరల్డ్ మొత్తం షేక్ చేసేశారు. నాటి నుంచి మొదలు గంటకొక షాక్, పూటకొక కలకలం, రోజుకొక సంచలనం అన్నట్లుగా మారింది ట్రంప్ తెంపరితనం. టారిఫ్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే అతలాకుతలం చేసే దిశగా అడుగులేసిన ట్రంప్ ఇప్పుడు భారత్ మీద పడి తెగ ఏడవటం మొదలుపెట్టారు. ప్రపంచ దేశాల్లో భారత్కి ఉన్న ఖ్యాతిని తన ఇమేజ్ పెంచుకోవటానికి వాడుకోవాలని కుళ్ళు ఐడియాలు అమలు చేస్తున్నారు. ట్రంప్ కంపెనీ ఈ 4 ఏళ్లు ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ కూడా భరించాల్సిందేనా? మనకేం మినహాయింపు ఉండదా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ట్రంప్ ఇప్పుడు దేని మీద కన్నేశారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ఎందుకంటే కాసేపు డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ మాదే అంటాడు. ఆ వెంటనే గాజా మొత్తం ఖాళీ చేయించేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తాడు. అంతలోనే అమెరికా పౌరసత్వం కోసం రియాలిటీ షో పెడితే ఎలా ఉంటుందన్న దానిపై థింక్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ట్రంప్ ఇప్పుడు దేని మీద కన్నేశారన్న ప్రశ్నకి ఇలా చాలా చాలా సమాధానాలు చెప్పొచ్చు. కానీ వీటన్నింటికన్నా ఎక్కువగా ట్రంప్ ఒకదానిపై కన్నేశారు. అదేంటో తెలుసా? నోబెల్ శాంతి బహుమతి. అది కొట్టేయటానికి అది పొందటానికి ఆ యుద్ధం నేనే ఆపాను, ఈ యుద్ధం నేను ఆపానంటూ ఒక లిస్టును రాసేసుకుంటున్నాడు. అందులో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా చేర్చేశాడు. ప్రపంచాన్ని యుద్ధాల నుంచి కాపాడటానికి వచ్చిన శాంతి దూతగా ఆ నోబెల్ టీం ట్రంప్ ని గుర్తించేదాకా ఇలా చిల్లర వేషాలు వేస్తానే ఉంటాడు కాబోలు. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్ ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజు రోజుకి మరింత చెలరేగిపోతున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడై పట్టుమని 6 నెలల సమయం కూడా గడవలేదు. అంటే హనీమూన్ పీరియడ్ కూడా కాలేదు. మహా అయితే 100 రోజుల మైలురాయి దాటింది ట్రంప్ గవర్నమెంట్. కానీ ఈలోపే ట్రంప్ టెర్రర్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్ లో కొత్త ఆందోళనలు రేపింది. టారిఫ్ వార్ కేంద్రంగా వరల్డ్ కంట్రీస్ తో పాటు అమెరికన్స్ ని కూడా అల్లాడించేశారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాల వెనుక వ్యూహం, దీర్ఘకాలిక ప్రయోజనం, దార్శనికత ఈ తరహా కోణాలేం ఉండవు. నోటికి ఏదొస్తే అది వాగడం, మనసుకి ఏదనిపిస్తే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసేసుకోవడం. ఈ తరహా చర్యలతో చెలరేగిపోతోన్న ట్రంప్ తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో భారత్ కి ఉన్న ఇమేజ్ ని ఉపయోగించుకోవాలన్న చిల్లర ఎత్తుగడ కూడా వేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపానంటూ ట్రంప్ చేసిన ట్వీట్, ఆ తర్వాత భారత్ కేంద్రంగా ట్రంప్ చేస్తూ వచ్చిన ప్రకటనలు అమెరికా అధ్యక్షుడిలో ఉన్న తెంపరితనానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. భారత్ మీద ట్రంప్ ప్రదర్శిస్తున్న తెంపరితనం గురించి మాట్లాడుకునే ముందు అదే తెంపరితనంతో ట్రంప్ అమెరికా పరువు ప్రతిష్టలతోనూ ఒక ఆట ఆడుకున్న తీరుని ఖచ్చితంగా ప్రస్తావించాలి. అందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనే ఒక ఉదాహరణ. వైట్ హౌస్ లో కూర్చుని అమెరికా అధ్యక్షుడిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించినంత పనిచేశాడు జెలెన్స్కీ. ఈ మాటల యుద్ధం జెలెన్స్కీకి హీరో ఇమేజ్ ని తీసుకొస్తే ట్రంప్ ఇమేజ్ ని అమాంతం తగ్గించేసింది. During the war everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. God bless. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. That's Remember exactly this. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war. You're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. Playing cards. Right now, you don't. You're playing cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III.
యుక్రెయిన్ లాంటి చిన్న దేశం అధ్యక్షుడు ఏకంగా వైట్ హౌస్లోనే, అది కూడా ప్రపంచ మీడియా ముందు ట్రంప్కి ధిక్కార స్వరం వినిపించడం అమెరికా చరిత్రలోనే జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని ఈ తరహాలోనే ఎన్నడూ చూడలేదు. నిజానికి దేశాధ్యక్షుల చర్చలు, వాగ్వాదాలు అరుదేం కాదు. అయితే అవి 4 గోడల మధ్య సాగుతాయి. కానీ ట్రంప్ అత్యుత్సాహంగా ఓవల్ ఆఫీస్లో మీడియా ముందు జెలెన్స్కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దామని రెడీ అయ్యారు. అది కాస్త రివర్స్ అయింది. ప్రపంచ పోలీస్గా, పెద్దన్నయ్యగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ఇమేజ్కి ఈ ఒక్క ఘటనతో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. తన తెంపరితనంతో ఆయన నవ్వుల పాలు కావడంతో పాటుగా అమెరికా పరువు ప్రతిష్టలతో కూడా ఆడుకుంటున్నారన్న చర్చ అగ్రదేశంలోనే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రవర్తనతో, నిర్ణయాలతో, ఆవేశంతో, ఆలోచన రహిత స్వభావంతో ఇప్పటిదాకా ట్రంప్ చేసింది చాలా కొంచెమే. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది అంతే. ఇంకా 3.5 పైగా ట్రంప్ ఇంకేం చేయబోతున్నాడోనన్న ఆలోచనే వరల్డ్ వైడ్ టెన్షన్ రాజేస్తోంది. ట్రంప్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అలానే కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్ కూడా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే రాజకీయాలను బిజినెస్ లానే ట్రీట్ చేయడం ట్రంప్ ప్రత్యేకత. కొన్ని సందర్భాల్లో ఇది ట్రంప్కి ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టింది. కాకపోతే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ని కూడా బిజినెస్ లానే ట్రీట్ చేయడంతో అనేక సమస్యలకు తెరలేచింది. చివరికి అమెరికా ఫారిన్ పాలసీని కూడా బిజినెస్ హ్యాండిల్ చేసినట్టే ట్రంప్ చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో తన ఇమేజ్ ని పెంచుకోవడం మీద ఫోకస్ పెడుతున్నారు. ఆ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రకటించేశారు. ఆ తర్వాత అణుయుద్ధాన్ని ఆపిన ఘనత నాదే అని ప్రకటించేసుకున్నారు. ఆ పైన వాణిజ్య కోణంలో ఇరు దేశాలను బెదిరించి మరీ అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. నిజానికి పాకిస్తాన్తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టంగా వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసును తగ్గించుకోవడం లేదు. అణుయుద్ధాన్ని ఆపానన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. భారత పాకిస్తాన్ 5-6 రోజుల ఘర్షణలో ఆటలో అర్తిపండు ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పిలవని పేరంటంలాగా రంగంలోకి దుంకారు. దుంకిన తరువాత కూడాను ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు అమెరికా అధ్యక్ష పదవి యొక్క హోదాని, హుందాతనాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. ట్రంప్ వ్యవహరించినటువంటి తీరు కానీ, చేసినటువంటి ప్రకటనలు కానీ, ఉపయోగించినటువంటి పదజాలం కానీ, ఈ 3 కూడాను దౌత్యపరమైనటువంటి వ్యవహారాల్లో వాడయేవి కావు, వాడదగేవి కావు. కేవలము డొమెస్టిక్గా పడిపోతున్నటువంటి పాపులారిటీ రేటింగ్స్ని ఏదో రకంగా జాకీ పెట్టి లేపేటటువంటి ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు లోకల్ ఆడియన్స్ కోసం చేశారు. కానీ భారతదేశము వీటిని అత్యంత దృఢంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ చేతులెత్తేసి కాల్పుల విరమణకు ముందుకొచ్చింది కాబట్టి భారత్ సీజ్ ఫైర్ కి అంగీకరించింది. నిజంగా యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించిన గొప్ప నేతగా ప్రపంచ ప్రజల మన్ననలు పొందాలని ట్రంప్ కి బలమైన ఆకాంక్ష ఉంటే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి. ఉగ్రవాదం మీద భారత్ చేస్తోన్న పోరాటానికి మద్దతివ్వాలి. దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటికీ పాకిస్తాన్కి అమెరికా అండదండలున్నాయి. అమెరికాని వణికించిన బిన్ లాడెన్ ని ఏళ్లకు ఏళ్లు దాచిన పాకిస్తాన్ని ఇంకా నెత్తిన పెట్టుకుంటోన్న వైట్ హౌస్ అధినేత అణుయుద్ధం నేను ఆపానంటూ భారత్ వైపు వేలు చూపించి గర్వపడడం అత్యంత శోచనీయం. వాస్తవంగా ఇప్పుడు అమెరికా పూర్తిగా పాకిస్తాన్ డిజోన్ చేసుకొని ఇండియా వైపే ఉండాలి. ఎందుకంటే అమెరికా నాయకత్వం క్వాడ్లో మనం భాగం, యాంటీ చైనా కూటమిలో భాగం. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉంది. అయినా అమెరికా పాకిస్తాన్ వదలడం లేదు. కారణం ఏంటంటే మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్ వదిలేస్తే ఆ దేశం వెళ్ళి మళ్ళీ పూర్తిగా చైనాతో కలిసిపోతే తమకు ఈ ప్రాంతంలో ఒక బేస్ ఉండదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు వ్యతిరేకం, తాలిబాన్ నమ్మలేదు అమెరికా, చైనా అమెరికాకు వ్యతిరేకం. ఇక మిగిలింది ఏంటి? ఈ ప్రాంతంలో చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3ంటికి బార్డర్ ఉన్నటువంటి స్టేట్ ఒక పాకిస్తాన్ మాత్రమే. అందువల్ల పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉందని తెలిసినా తమతో కూడా సంబంధం పెట్టుకోవటానికి అమెరికా సిద్ధపడింది.
భారత్ లాంటి అతిపెద్ద దేశాన్ని, గొప్ప సైనిక శక్తి ఉన్న దేశాన్ని కూడా ఒక్క మాటతో తాను నియంత్రించగలిగానంటూ ప్రపంచ దేశాల ముందు గొప్పలు చెప్పుకోవడానికి తన స్థాయిని మరిచిపోయి మరీ చిల్లర ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ కేవలం లేని హీరోయిజాన్ని ఆపాదించుకోవడానికే పరిమితం కావడం లేదు. నిజంగానే భారత్ ని చూసి తెగ బెంబేలు పడిపోతున్నారు. భారత్ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు. జీరో టారిఫ్ కి భారత్ అంగీకరించిందంటూ పిల్ల చేష్టలు ప్రదర్శించినా, భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణను చూసి గుండెలు బాధేసుకుంటున్నా ఇవన్నీ ఇండియా మీద ట్రంప్ కి ఉన్న అసూయే అంటున్నారు పరిశీలకులు. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కి పడేలా చేశారు ట్రంప్. మెక్సికో అమెరికాల మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించటం, ఇలాంటి నిర్ణయాలతో అనేక దేశాలను షేక్ చేశారు. ఆ తర్వాత 4 ఏళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత ఓటమి పాలయ్యాక కూడా సేమ్ సీన్, అదే తెంపరితనం, అదే వివాదాస్పద వ్యవహారాలు. కానీ ఈసారి భారత్ చుట్టూ ట్రంప్ కంపు ఎక్కువైంది. మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ వరల్డ్ మీడియా ముందు పదే పదే చెప్పే ట్రంప్ భారత్ ఎదుగుదలను చూసి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. చివరకు ఐఫోన్ భారత్ కి జిందాబాద్ కొట్టినా తెగ గింజుకుంటున్నాడు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఘోరమైన స్థితిలో అయితే ఎప్పుడూ లేవు. అదే సమయంలో భారత్తో దోస్తీకి సై అంటూనే వైట్ హౌస్ పాకిస్తాన్తో స్నేహగీతాలు పాడడం కూడా దశాబ్దాలుగా జరుగుతుందే. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక మోదీతో తనకున్న స్నేహాన్ని పదే పదే వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. అయితే టారిఫ్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం భారత్ మీద ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత టారిఫ్ వార్కి తెరతీసిన ట్రంప్ చైనా మీద ఒక రేంజ్లో విరుచుకుపడిపోయారు. 245% టారిఫ్ ని చైనా ఉత్పత్తుల మీద విధించడంతో డ్రాగన్ కంట్రీలో ఉన్న కంపెనీలకు ప్రాణాల మీదకొచ్చినంత పనైంది. అమెరికాలో తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే చైనా నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ భారత్ వైపు చూసింది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్లో తయారైనవే. అదే ఐపాడ్స్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు, ఎయిర్ పాడ్స్ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య తయారీ కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఇందుకోసమే భారత్లో తయారీపై యాపిల్ కొద్ది కాలంగా దృష్టి సారించింది. అమెరికాలో వ్యయాలు అధికం కనుకే తమ ఐఫోన్లను అక్కడ తయారు చేయడం లేదు. గతంలో చైనాలోనే తయారు చేయించేది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాక భారత్లో తయారీపై దృష్టి సారించింది. 2025 మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో యాపిల్ $22 బిలియన్ విలువైన ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి 60% పైగా పెరిగింది. భారత్లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. దీన్ని చూసి ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోయారు. భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణ ప్రక్రియను ఇక నిలిపివేయాలని యాపిల్ ఐఎన్సీ అధిపతి టిమ్ కుక్ ను కోరారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే మీడియాకు వెల్లడించారు. టిమ్ కుక్ తో తన చర్చల ఫలితంగా అమెరికాలో యాపిల్ సంస్థ ఉత్పత్తిని పెంచుతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. అసలు యాపిల్ సంస్థ చైనా ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు భారత్ వైపు ఎందుకు చూస్తోంది? అలానే వియత్నాం లాంటి దేశాల్లో తమ ఉత్పత్తులను ఎందుకు తయారు చేస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అమెరికాలో ఐఫోన్లు తయారు చేస్తే ఇప్పుడు అమ్మే ధరకి అమ్మడం అసాధ్యం. అలానే మ్యాన్ పవర్ విషయంలోనూ సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించుకోవడం మీద ట్రంప్ దృష్టి పెట్టకుండా భారత్లో యాపిల్ తన కార్యకలాపాలను విస్తరిస్తుంటే అడ్డుపడ్డారు. అయితే భారత్లో యాపిల్ పెట్టుబడుల ప్రణాళికలు యథాతథంగా ఉంటాయని, తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రంగా భారతే ఉంటుందని ఆ సంస్థ వర్గాలు చెప్తున్నాయి. భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపానని, అణుయుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షించానని ఇప్పటికే ట్రంప్ అబద్ధాల డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో భారత్లో యాపిల్ తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తుంటే అక్కడ అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగలేదు. అమెరికా వస్తువులపై భారత్ తన టారిఫ్లన్నీ ఉపసంహరించుకుంటుందని దోహాలో ప్రకటించారు. పిల్ల చేష్ట అన్న పదానికి ఇది పరాకాష్ట అన్నమాట. ఎందుకంటే అమెరికా ఉత్పత్తుల మీద మనం జీరో టారిఫ్ కి అంగీకరిస్తే మన దేశంలో తయారీ రంగానికి గట్టి దెబ్బే తగులుతుంది. అందుకు భారత్ ఎందుకు ఒప్పుకుంటుంది?
ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మోదీ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సంక్లిష్టమైనవి. ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అత్యంత సీరియస్ అంశాలను కూడా చిల్లర చిల్లరగా ట్రీట్ చేయడం, నోటికేదొస్తే అది చెప్పడం, ఈ తరహా ప్రవర్తనతో అమెరికా అధ్యక్ష పదవి హోదాని వెక్కిరించడమే కాదు, భారత్కి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో యుద్ధాల వెనుక అమెరికా ఉంది. అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అరాచకాల వెనుక, సంక్షోభాల వెనుక అమెరికా స్వార్థం ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎన్నో భయంకరమైన నిర్ణయాలను తీసుకున్న అమెరికా అధ్యక్షులు కూడా ఆ దేశ హుందాతనానికి ఎక్కడా డ్యామేజ్ కాకుండా తమ కుట్రలు సాగించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నాడన్న చర్చ ఆ దేశంలోనే జోరుగా సాగుతోంది. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశ అధ్యక్షుడు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసినంత పనిచేసిన తర్వాత కూడా ట్రంప్ తీరులో మార్పు రాలేదు. మళ్ళీ అవే చిల్లర కూతలు, కంపు రాతలు. అసలు ట్రంప్ కి స్టేట్స్మెన్షిప్ అన్న పదానికి అర్థమైనా తెలుసా? అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు ట్రంప్. కనిపించిందల్లా నాకే కావాలన్న ధోరణిని గతంలోనూ అమెరికా అనేకసార్లు ప్రదర్శించింది. కాకపోతే తమ అత్యాశకి రాజనీతిజ్ఞత అనే ముసుగు తొడిగే వాళ్లు గతంలో అమెరికా అధ్యక్షులు. కానీ బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ ఇప్పటికీ ఫక్తు బిజినెస్ మ్యాన్ తరహాలోనే వ్యవహరిస్తున్నారు. గ్రీన్లాండ్ నుంచి మొదలు పెడితే పనామా, పాలస్తీనా దాకా ట్రంప్ వ్యవహార శైలి ఇదే తరహాలో ఉంది. గ్రీన్లాండ్ ఉత్తర అమెరికా నుంచి యూరోప్కి అతి తక్కువ మార్గంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. అమెరికా చాలా కాలంగా గ్రీన్లాండ్ను వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తులేలో రాడార్ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను పడడానికి ప్రధాన కారణం ఈ ద్వీపంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద. యురేనియం, జింక్ తో పాటుగా నియోడైమియం, టర్బియం లాంటి నిక్షేపాలు అతి భారీ స్థాయిలో గ్రీన్లాండ్ లో ఉన్నాయి. ప్రపంచంలోని పారిశ్రామిక లోహాలపై చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలంటే గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ఎత్తుగడ. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే గ్రీన్లాండ్ ని కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు దిగుమతి సుంకాల అస్త్రం ప్రయోగిస్తానని హెచ్చరించినా తమ ద్వీపాన్ని అమ్మడానికి డెన్మార్క్ ససేమిరా అంటోంది. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే డెన్మార్క్ తేల్చి చెప్పేసింది. అయినా గ్రీన్లాండ్ విషయంలో మాత్రం ట్రంప్ తన పట్టు వీడడం లేదు. ఇక గాజా పునర్నిర్మాణం పేరుతో ట్రంప్ తన ఆలోచనలను ఎక్స్ప్రెస్ చేయగానే ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గాజా పునర్నిర్మాణం పేరుతో అక్కడ ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్ తరలించాలని, గాజాని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా భావిస్తున్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. ట్రంప్ అనుకోకుండా రియల్ ఎస్టేట్ సైట్ గా గాజాని అభివర్ణించారని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక వారం ముందు అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను తొలిసారి ట్రంప్ బయటపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మాట్లాడుతూ తాము ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని సుందర తీరంతో ఉన్న ఒక వెకేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక, సృజనాత్మక ఆలోచనగా అభివర్ణించారు. ఈ ప్రతిపాదనపై అటు హమాస్తో పాటు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైట్ హౌస్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా మాత్రమే పాలస్తీనీయులను ఇతర ప్రాంతాలకు మారుస్తామన్నారు. అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలం. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటకు తరలించాలని ట్రంప్ అభిప్రాయం అంటూ వైట్ హౌస్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అది జరిగిన వారానికి మళ్లీ ట్రంప్ గాజాని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా అభివర్ణించారు. ఇప్పుడు గాజా నుంచి 20 లక్షల మంది పాలస్తీనియన్లని తరలించి తీరతామని ట్రంప్ గట్టిగా చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తెంపరితనం గురించి ఎపిసోడ్స్ గా చెప్తూనే ఉండాలి. పైగా మనం ఇప్పటిదాకా ప్రపంచ దేశాలతో ట్రంప్ వ్యవహార శైలి గురించి మాత్రమే చర్చించుకున్నాం. ఓట్లు వేసిన పాపానికి అమెరికన్స్ కి కూడా ట్రంప్ ఒక రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ కేంద్రంగా ట్రంప్ తన నోటికి తెగ పని పెడుతున్నారు. ట్రంప్ దుందుడుకుతనానికి చెక్ పెట్టే క్రమంలో ఇకపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.